సవాలు రుణమాఫీ గురించి. రుణమాఫీకి సంబంధించి నీ నియోజకవర్గమైన ఖమ్మం నియోజకవర్గంలో పార్ట్ అండ్ పార్సల్గా ఉన్న రఘునాథపాలెం మండలంలో ఏ గ్రామానికైనా నేను వస్తా, లేదా నువ్వు వస్తానంటే సిద్దిపేట నా నియోజకవర్గంలో ఏ గ్రామానికైనా వస్తే 100% రుణమాఫీ అయిందని నువ్వు నిరూపిస్తావా? నేను నిరూపిస్తే ఇక్కడ రాజీనామా చేస్తా అని చెప్పి ఆయన రాజకీయ సవాల్ విసరటం జరిగింది. అదొక ప్రధానమైన అంశం. రెండోది, సీతారామ ప్రాజెక్టు ఏదైతే మా ఖమ్మం జిల్లాకి వరప్రదాయమైన సీతారామ ప్రాజెక్టు మీరు ఎందుకు పండబెట్టారు, దాన్ని ఎందుకని ముందుకు తీసుకుపోలేదనేది కూడా ఆయన చేసిన ఆరోపణ, హరీష్ రావు గారు చేసిన ఆరోపణ. సో దానికి ఆయన చాలా ఎక్కడ పర్సనల్గా ఎక్కడ ఆయన ఏమి వ్యక్తిగతంగా ఏమి అనలే, ఎవరిని కూడా ఆయన అనలే. కాకపోతే ప్రభుత్వం నడుస్తున్న పద్ధతిలో వెలుగుమట్టులో జరిగిన పేదల భూముల మీద జరిగిన దాష్టీకం ఏదైతే ఉందో అది ఖమ్మం నియోజకవర్గమే కాబట్టి మంత్రిగా నీది బాధ్యత కాదా, నువ్వు దానికి బాధ్యత వహించాలి, మిగతా వాళ్ళకు కూడా మరి పట్టాలు ఇవ్వాలి లేకపోతే ఇల్లు ఇవ్వాలని అడిగిండు. దానికి సమాధానం పొలిటికల్గా నువ్వు చెప్తే చెప్పాలా, చెప్పకపోతే ముఖం సాటేసుకుని పోయినా అది వేరు విషయం. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా. దాంతోపాటుగా హరీష్ రావు గారు ఆవు కథ చెప్పిండట. హరీష్ రావు గారు వెళ్ళినప్పుడల్లా ఆవు కథ చెప్తున్నాడు, ఇది కమిషన్లు గిమిషన్లు. హరీష్ రావు గారు చెప్పే ఆవు కథ కాదు, ఇవాళ మీ ఆవు కథనే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రతిరోజు వింటుంది. ఏది భూభాగవతాలు, భూ కబ్జాలు, లేకపోతే కమిషన్లు, పర్సంటేజీలు, లేకపోతే పేదల భూముల్ని, లేకపోతే పేదల యొక్క ఇళ్లను కూల్చేది, ఇదంతా కూడా చూస్తున్నది తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజానీకం చూస్తుంది. ఇందులో ప్రధానంగా నేను తుమ్మల నాగేశ్వరరావు అనేటప్పటికీ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. ఆయన వరద వచ్చినప్పుడు కొట్టుకొచ్చే తుమ్మమొద్దు లాంటివాడు. వరద వస్తుంది, నీళ్లు వరద ఫుల్ ఏది గోదావరికి వచ్చినా లేకపోతే కృష్ణాకు వచ్చినా మీరు చూసే ఉంటారు, లేదా ఏ వరదకైనా ఆ వరదలో వచ్చే కొట్టుకొచ్చే తుమ్మమొద్దు దాని ఎఫర్ట్ ఏమి ఉండదు, అది ఆటోమేటిక్గా ఎక్కడో చోట కూలుద్ది, లేకపోతే ఏ ముద్దు అయినా సరే ఆ వరద దాటి కొట్టుకొస్తుంది. ఈయన కూడా అంతే. ఆయన ఏ పార్టీలో చేరినప్పుడు వచ్చే వరదలో ఆయన కొట్టుకొచ్చి తద్వారా ఆయన మంత్రి పదవులు అనుభవించి ఆయన ఏం కష్టం పడకుండానే 40 ఏళ్ల రాజకీయాల్లో అవకాశవాద రాజకీయాలు చేసి పదవులు అనుభవించినావు. ఆయన చెప్తాడు, హరీష్ రావు గారి గురించి మాట్లాడుతున్నావా, లేకపోతే నువ్వు నా గురించి మాట్లాడినావా, లేకపోతే వద్దిరాజు రవిచంద్ర గురించి మాట్లాడినావా, నామా నాగేశ్వరరావు గురించి మాట్లాడినావా, లేకపోతే తాత మధు గారి గురించి మాట్లాడినావు, ఎవరి గురించి మాట్లాడినావు అనేది నీకే స్పష్టత లేదు. కానీ నీ గురించి మాత్రం మా తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లా ప్రజలకి, తెలంగాణ ప్రజలకు కూడా చాలా ప్రస్ఫుటంగా ఏం తెలుసు అంటే, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నుంచి లోకి వెళ్ళి, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నుంచి కేసీఆర్ గారి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి, కేసీఆర్ గారి టీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు గారు రాజకీయ అవకాశవాదం ఎవరిదండి? నీదా, హరీష్ రావుదా, లేకపోతే ఎవరిది? నీకు రాజకీయ భిక్ష పెట్టిన మన ఎన్టీ రామారావు గారిని ఎన్నుపోటు పొడిచి ఆయనని దించిన సంఘంలో నువ్వు హెడ్, ఆ చంద్రబాబు పంచన చేరినవు. అప్పుడు కూడా రాజకీయ లబ్ధి పొందినవు, మంత్రి పదవులు తీసుకున్నావు. తర్వాత 2014లో నా చేతిలో ఓడిపోతే కేసీఆర్ గారు తీసుకొచ్చి అనుభవజ్ఞుడు కదా అని చెప్పి నీకు పదవి ఇచ్చి, మంత్రి పదవి ఇచ్చి పెట్టుకున్నారు. సరే, 2018లో ఓడిపోయినావు. తర్వాత 2023లో మళ్ళీ కాంగ్రెస్ ఎలక్షన్లు, జస్ట్ ఎలక్షన్లకి ఒక నెల ముందు కాంగ్రెస్లో చేరినావు. ఈ వరదలో కొట్టుకొని వచ్చినావు, పదవి పొందినావు. కానీ నీ అవకాశవాదాన్ని నువ్వు మోసం చేసిన పార్టీలని అక్కడ మా సభలో డయాస్ మీద ఉన్న ఎవరు చేయలే. నువ్వు మాట్లాడిన ఏదైతే కేసీఆర్ మన హరీష్ రావు గారి గురించి మాట్లాడిన మాటల్లో ఆయన ఎక్కడ కూడా ఆయన నమ్ముకున్న కేసీఆర్ చెయ్యిని వదిలిపెట్టలే, వేలును వదిలిపెట్టలే. ఆయన ఉద్యమ సమయం నుంచి అంతే ఉన్నాడు. నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను కేసీఆర్ గారితోనే ఉంటా అని చెప్పి అన్నాడు. నువ్వు ఆయన్ని పక్కన పెట్టినావు, నీకు అస్తిత్వం లేదు, లేకపోతే నీకు ప్రాముఖ్యత లేదు, నీకు అక్కడ వరంగల్ సభలో లేదు, ఇవన్నీ ఏదో మాట్లాడినావు. కానీ నువ్వు అదే హరీష్ రావు గారి ఇంటి ముందు 2018 నుంచి 2023 వరకు ఎన్నిసార్లు పడిగాపులు కాసినావు? ఒక్కసారి నీకు గుర్తుంటే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఏం తప్పు అడిగిండు హరీష్ రావు గారు? రుణమాఫీ
నువ్వే వ్యవసాయ మంత్రిగా ఉండి రుణమాఫీ గురించి చెప్పలేదా? 2 లక్షల పైన మీరు డబ్బులు కట్టుకొని రండి, 2 లక్షల పైన రుణం ఉన్నది ఏదైతే మీరు డబ్బులు కట్టుకొని రండి, నేను 2 లక్షల రుణమాఫీ చేసేది నాది హామీ అని వ్యవసాయ మంత్రిగా నువ్వు అంటే 2 ఏళ్ల క్రితం పాపం రైతులు వాళ్ళ భార్యల పుస్తెలు అమ్మి ఆ పైన డబ్బులు బ్యాంకుల్లో కట్టి రుణమాఫీ అయిద్దని చెప్పానంటే చెయ్యక 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఎగ్గొట్టి మేమంతా చేసేసినాం అయిపోయింది, ఇది ఇంతవరకే కథం అన్నావు. ఇప్పుడు దాని గురించి అడిగితే ఆర్థికంగానంట తెలంగాణ అంట ఎక్కడికో మేమంటే ఎక్కడికో తీసుకుపోయినామంట, అప్పులు చేసినామంట, అందుకని మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి అన్నాడు. నువ్వు ఒక నిజమైతే మాట్లాడినావు, ఏంటంటే రుణమాఫీ పూర్తి చేయలేదు, 100% కాదు కదా 50% కూడా పూర్తి చేయలేదు అనేది నీ అంతరాత్మకు తెలుసు, మీ ప్రభుత్వానికి కూడా తెలుసు. ఆ విషయాన్ని ఒప్పుకో, చెప్పు. చెప్పలేక ఇవన్నీ ఎందుకు ఈ డొంక తిరుగుడు మాటలు, లేకపోతే హరీష్ రావు గారినో లేకపోతే నన్ను ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటా నీకు పేరు తీసే ధైర్యం కూడా లేదు. సరే, సీతారామ ప్రాజెక్టు గురించి కూడా నేను అడుగుతా ఉన్నా. తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు ఎన్టీ రామారావు గారి హయాంలో మంత్రిగా ఉన్నావు, చిన్న నీటిపారుదల శాఖ మంత్రి చేసినావు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా మంత్రి పదవి చేసినావు. దాని తర్వాత కేసీఆర్ గారి హయాంలో మంత్రి పదవి చేసినావు. మరి కేసీఆర్ గారు మొదలుపెట్టిన సీతారామ ప్రాజెక్టు వరకే నువ్వేమైనా మొదలుపెట్టినావు అసలుకి ఖమ్మం జిల్లాలో? ఆ ఏజెన్సీ ప్రాంతంలో రైతులకి ఉపయోగపడటానికి నీ తెలుగుదేశంలో ఉన్న నీ మొత్తం 30 సంవత్సరాల చరిత్రలో దుమ్ముగూడెం ప్రాజెక్ట్ నేను కట్టినా అంటావు. దుమ్ముగూడెం అసలు ఆనకట్ట గురించి మా మధు గారు చెప్తాడు, సీతారామ గురించి. సీతారామ ప్రాజెక్టుకి సంబంధించిన విషయంలో కూడా మా రవి గారును మా మధు గారు చెప్తారు. కానీ ఒక్క విషయం, అది కేసీఆర్ గారు మానసపుత్రిక, ఆయన మస్తిష్కంలోంచి ఉద్భవించిన ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టుని అద్భుతంగా మరి ప్లాన్ చేసి రూపుదిద్ది దానికి 8-9 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాన్ని ముందుకు తీసుకుపోలేని అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం మీది అని నేను మీకు తెలియదలుచుకున్నా. ఏ వ్యవసాయ మంత్రి హయాంలో కూడా యూరియా కోసం అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి కొట్టుకుని చెప్పులు పెట్టుకునే పరిస్థితి మా ప్రభుత్వంలో అయితే 10 ఏళ్లలో అయితే రాలే. నువ్వు ఉన్నావు ఆ ప్రభుత్వంలో, నువ్వు మంత్రిగా ఉన్నావు, ఎన్నడైనా చూసినావా? కానీ ఇప్పుడు నువ్వు వ్యవసాయ మంత్రి ఉన్నప్పుడు యూరియా కోసం పడుతున్న తంటాలు, రైతులు పడుతున్న తంటాలని నీ అసమర్థత కాదా లేకపోతే నీ ప్రభుత్వం అసమర్థత కాదా అని ప్రశ్నించినాం. సమాధానం చెప్పు. సమాధానం చెప్పలేక ఏది మన ఏమంటారు దాన్ని వ్యక్తిగతంగా ఏదో టార్గెట్ చేసుకుంటా నోటికొచ్చినట్టు మాట్లాడితే, నీకు వయసు ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అదేం రాజ్యాంగం కాదు. వయసు వరకే ఇస్తాం మర్యాద, కానీ నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మరి మాట్లాడితే సహించే రోజులు పోయినాయి. ఆ రకంగా మీ మిత్రులందరికీ కూడా సీతారామ గురించి మా మిత్రులు చెప్తారు. నేను ఎందుకంటే రిపిటేషన్ కావద్దని నేను ఎక్కువ దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. సో దాంతోపాటుగా మిత్రులారా, ఈ ఖమ్మం మునేరుకి సంబంధించిన వరదల విషయంలో కూడా చాలా మీరు విన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఆ వరదల సమయంలో కూడా కొట్టుకపోతా ఉంటే హెలికాప్టర్ తెప్పించలేకపోయినావు. దానికి కనీసం ఒక హెలికాప్టర్ తెప్పించలేకుండా 3 మంత్రులు ఉండే 3 ప్రాణాలు పోయినాయి అని చెప్పి హరీష్ రావు గారు అడిగారు. తప్పే ఉంది, నిజమే కదా. ఇప్పుడేమో షేర్ ఆటో లెక్క హెలికాప్టర్లు తిరుగుతున్నారు మీరందరూ. ఈ తెలంగాణ హెలికాప్టర్ పోయి కేరళలో పనిచేస్తూ ఉంది ఎర్ర బస్సు లెక్క. ఆ రోజు వరదల్లో ప్రాణాలు కాపాడటానికి మాత్రం మీకు హెలికాప్టర్ చేతగాలేదు. మేం కాదు, సామాన్య ప్రజలు ప్రశ్నించారు, వరద బాధితులు ప్రశ్నించారు. ప్రశ్నిస్తే నీ దగ్గర సమాధానం లేకపోగా ఆ మునేరు వరదని ఆపటం కోసం 690 కోట్ల రూపాయలు మా ప్రభుత్వంలో మేమందరం కలిసి కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తే రిటైనింగ్ వాళ్ళు శాంక్షన్ చేసినాం, మేము ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చినాం. దాన్ని ఇంతవరకు ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు. ఇది మీ అసమర్థత కాదా? 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఏ మేర మీరు పూర్తి చేశారు దాన్ని? రేపు మళ్ళీ వరదలు వస్తే, వానాకాలం వరదలు వస్తే ప్రతి సంవత్సరం ఖమ్మం ప్రజలు పడుతున్న బాధల్ని ఇంకా చూడాల్సిందేనా? ఇప్పుడు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మీరేం 100 సంవత్సరాల కోసం రాలేదు. 5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అయిపోయింది. మేము ఇచ్చిన ప్రాజెక్టులు, మేము శాంక్షన్ తీసుకొచ్చిన ప్రాజెక్టులని ఖమ్మం జిల్లాలో ముందుకు తీసుకుపోలేని అసమర్థ నాయకత్వం మీది. దాని గురించి ప్రశ్నిస్తున్నాం. ప్రజలు మీకు ఓట్లేశారు కాబట్టి, మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మేము డెఫినెట్గా వాటిని అడుగుతాం. సరే, రాజకీయంగా ఏ పార్టీలు అయినా సరే మీటింగులు పెట్టుకుంటాయి, రాజకీయ మీటింగులు పెట్టుకుంటాయి,
ఇక దానికి మా కార్యకర్తలకి జోష్ నింపటానికా, లేకపోతే మా కార్యకర్తల యొక్క మా పార్టీకి జోష్ నింపటానికా మా హరీష్ రావు గారు లాంటి వాళ్ళు, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు వస్తారు. డెఫినెట్గా మా పార్టీ కార్యక్రమాలు జరుగుతాయి. అది ఊహించిన దానికంటే కూడా బాగా ఎక్కువ రెస్పాన్స్ వచ్చి పబ్లిక్కి బాగా రాబట్టి అక్కడ జరిగిన మీటింగ్లో కూడా ప్రజల నుంచి కేకలు, ఈలలు, ఆ రెస్పాన్స్ ఇదంతా చూసి ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టున్నారు. దాంతో ఆయన కొంచెం ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ ఫ్రస్ట్రేషన్లో హరీష్ రావు గారిని తొలనాడిండు. అట్లనే నా మీద కూడా కొన్ని ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా అనలేక ఇండైరెక్ట్గా మేము మీటింగ్ పెట్టినాం. మీటింగ్ మా హాస్పిటల్ ప్రాంగణంలోనే మీటింగ్ పెట్టినాం. హాస్పిటల్ ప్రాంగణం కబ్జాలో ఉందన్నాడు. ఏ కబ్జాలో ఉంది? నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, అందులో ఏమైనా కబ్జా ఉంటే నువ్వు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకో. లేకపోతే యాక్షన్ తీసుకోకపోతే అక్కడికే వచ్చి ఆ ప్రాంగణంలో మేము ఎక్కడ మీటింగ్ పెట్టినామో అక్కడ నీ ముక్కు నేలకి రాయి, తప్పు మాట మాట్లాడినందుకు. ఎలక్షన్ అప్పుడు వ్యక్తిత్వ హననం చేయటం కోసం అని చెప్పి కబ్జాలు, అరాచకాలని, పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడారు. ఇవాళ ఖమ్మంలో జరుగుతున్న అరాచకం ఏంటనేది వెలుగుమట్ల ద్వారానే, వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో పేదవాళ్ల యొక్క భూముల్ని ఆక్రమించడం కోసం, కబ్జా కోసం చేసిన ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది యావత్తు ప్రపంచం చూసింది. కంటతడి పెట్టనోళ్ళు లేరు. ఆఖరికి నువ్వు పంపించిన పోలీసులు కూడా ఏడ్చారు. అక్కడ 800 మందిని ఒక్క పూటలో నువ్వు రోడ్డు మీద పడేసినావు. నువ్వు మాట్లాడితే ఎట్లా దెయ్యాలు వేదాలు వల్లించినట్లు నీ కబ్జాల గురించి మాట్లాడితే. ఆ మాటకు వస్తే ఖమ్మంలో నీకున్న గొల్లగూడెంలో ఉన్న నీ ఇల్లు ఏదైతే ఉందో అది వక్ఫ్ బోర్డు భూమిని ఆక్రమించి నీ వెలుగుమట్ల కబ్జాకారుడు ఎవరైతే నీ అనుచరుడు ఉన్నాడో ఆయన కట్టిన ప్రాజెక్టులో ఉన్న ఇల్లే నీదది. ఏది? వక్ఫ్ బోర్డు భూమి. నీకు తెలీదా? నువ్వు అది కబ్జాలో లేవా? నేను అడుగుతున్నాను, 2014లో నువ్వు ఎలక్షన్లో ఖమ్మంలో పోటీ చేసినప్పుడు, తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు నీ అఫిడవిట్లో లేని 12 ఎకరాల భూమి ఏదైతే ఉందో అది 2018 లేదా 2024 మరి అఫిడవిట్లో ఎట్లొచ్చింది? నేను ఎందుకు అడుగుతున్నానంటే అది రెవెన్యూ కూడా నేను చెప్పదలుచుకున్నాను. నాగుపల్లి రెవెన్యూలో ఉన్న 170 యాక్ట్. అది 170 యాక్ట్ అంటే గిరిజనులు ఉండే ప్రాంతం. ఆ గిరిజనులు ఉండే ప్రాంతం నాన్ ట్రైబ్స్కి కొనటానికి, అమ్మటానికి హక్కు ఉండదు. మరి అంతకుముందు అది జూపల్లి భాస్కరరావు గారు అనే ఒక రైతుకి పట్టా ఉండే, మరి నీ పేరు మీద ఎట్లా పట్టా అయింది? 170 యాక్ట్లో అసలు భూమి అనేది మారకూడదుగా. వెలుగుమట్ల కబ్జా భూముల సంబంధించిన ఇష్యూ జరిగినప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు నీ మీద చాలా ప్రశ్నలు లేవనెత్తినాయి. ఎన్ని 100 ఎకరాల పామాయిల్ తోటల్ని తెలంగాణ, ఆంధ్రలో మనం ఎట్లా కొనుక్కున్నావా, లేకపోతే ఎట్లా ఆక్రమించుకున్నావా, లేకపోతే 170 యాక్ట్లో గిరిజన ప్రాంతాల్లో మీరు ఎట్లా చేసుకున్నారా అని మీ బాబు భాగవతం అంతా బయటపడతా ఉంది. మీరు ఇంతకుముందు గోముఖ వ్యాఘ్రం అంటారు, వినే ఉంటారు. అట్లా తుమ్మల నాగేశ్వరరావు గారు అనుకుంటారు చాలా మరి ముసుగేసుకొని ఉన్నా నన్ను ఎవడు చూడని అనుకుంటారు. మీ అనుచరులు చేసే కబ్జాలు, సెటిల్మెంట్లు ఖమ్మంలో కనపడుతూనే ఉన్నాయి. అట్లనే పేదవాళ్ల భూములు పొట్టగొట్టి వాళ్ళ భూముల్లోకి పోయేది వెలుగుమట్టలో కనపడతా ఉంది. మీ ప్రాంతంలోకి వెళ్తే మీ ప్రాంతంలో గిరిజనులు 170 యాక్ట్ దగ్గర ఉన్న దగ్గర 100 ఎకరాలు మీ తోటలు కనపడతా ఉన్నాయి. మీరు మాత్రం నిత్యం ఏదో మాట్లాడతారు, చూసినారా? దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మిత్రులారా, ఇది కూడా చెప్పదలుచుకున్నాను. ఇది మా రాకేష్ ద్వారా మీ అందరికి అందజేస్తున్నా. రాకేష్, ఇది నేను మీ మిత్రులందరికీ కూడా ఇవ్వచ్చు. ఇది GO 59 ద్వారా ఖమ్మంలో రెగ్యులరైజ్ అయిన 69 మంది బెనిఫిషరీస్, అందులో మా హాస్పిటల్కి సంబంధించిన 2 ఎకరాలు రెగ్యులరైజేషన్ 2 కోట్లు ఖర్చు పెట్టి 2016లో నువ్వే మంత్రిగా ఉన్నావు. అప్పుడు ఈ గవర్నమెంట్, మా ఫస్ట్ గవర్నమెంట్లో అది మేము మిగతా అంతా ప్రైవేట్ భూమి, దానికి కూడా ప్రభుత్వ భూమికి డబ్బులు కట్టి బరాబర్ కన్వేయన్స్ చేసింది. అది నా ఒక్కడి కోసం తెచ్చింది కాదు, GO 59 దేశం మొత్తం మీద తెచ్చిందే. మా ప్రభుత్వం తెచ్చిన పాలసీలో ఖమ్మంలో అదే ప్రాంతంలో అదే సర్వే నెంబర్లో 10 ఏళ్ల క్రితం 2016లో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు, లేదా 2000 సంవత్సరంలో మా మమతా హాస్పిటల్ ఇనాగరేషన్కి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడుతో పాటు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు
ఇనాగ్రేషన్ చేసిన ఆసుపత్రి 25 సంవత్సరాలు 26వ సంవత్సరం ఇవాళ వచ్చి నువ్వు కబ్జా గురించి మాట్లాడతావు. నీ మైండ్ పోయింది. ఆలోచన చెయ్యి. మేము చేసుకున్న మేము నడిపే హాస్పిటల్ జనతా హాస్పిటల్, మమతా హాస్పిటల్ అంటే ఎవరు అనేది చెప్తారు ఖమ్మంలో. నువ్వు దాని మీద కూడా విషయం కక్కుతున్నావు. దాని మీద విషయం కక్కడమే కాదు, దాంతోపాటుగా కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద విషయం కక్కుతున్నావు. అందుకని మిత్రులారా, ఈ ఫ్యాక్ట్స్ అన్ని ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక దద్దమ్మ ప్రభుత్వం, ఈయన ఒక వ్యవసాయ మంత్రి, దద్దమ్మ వ్యవసాయ మంత్రి కాబట్టే ఇవాళ తెలంగాణలో వ్యవసాయం మరి రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడిచిన వ్యవసాయం అని చెప్పి అంటారు, ఒట్టిగా అన్నారు. ఈ వ్యవసాయం ఈ కాడికి వచ్చింది. ఇవాళ ఖమ్మంలో మక్కలు కొంటలేరు. ఎందుకు కొనవా అని అడిగితే నీకు కోపం వస్తుంది. ఒడ్లు కొంటలేరు, ఎందుకు కొనవా అంటే నీకు కోపం వస్తుంది. యూరియా ఇవ్వట్లేదంటే నీకు కోపం వస్తుంది. మరి నీ శాఖనే కదా, నిన్ను ప్రశ్నించకపోతే ఎవరిని ప్రశ్నిస్తారు? అది రాజకీయంగా నువ్వు దాన్ని తీసుకోవాల్సిన సందర్భంలో సరిగ్గా తీసుకోక హరీష్ రావు, మా నాయకుడు హరీష్ రావు గారి మీద, మా మీద అవాకులు చవాకులు బేలి ఆయన్ను ఏదో అస్తిత్వం లేదని మేము కబ్జా కోరలం అని అంటే, ఖబర్దార్ తుమ్మల నాగేశ్వరరావు, నీ ఆవు కథలు వినడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు, మేము సిద్ధంగా లేము. తప్పకుండా ప్రజలు నీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులకు నమస్కారం. హరీష్ రావు గారి ఖమ్మం పర్యటనలో హరీష్ రావు గారు ఏం మాట్లాడారు, దానికి తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో మా 40 years ఇండస్ట్రీ తుమ్మల నాగేశ్వరరావు ఏం మాట్లాడనేది క్లారిఫికేషన్ ఇవ్వటం కోసమే ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమనుకుంటారంటే, ఈ ప్రపంచంలో నాకు తెలిసినంత ఎవరికి తెలియదు అనేటువంటి ఒక భ్రమల్లో బ్రతికేటువంటి వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు. పరిపాలన అంటే నాకే తెలుసు, ఎవరికి తెలియదు అనే ఒక ఫీలింగ్లో ఉన్నటువంటి మానసికమైనటువంటి దౌర్భాగ్యంలో ఉన్న వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు. రాజకీయాల్లో ఆయన నేను సుక్కపూస అంటాడు, అట్లాగే నేను వేగు సుక్క అంటాడు, ఆ అహంకారి. హరీష్ రావు గారు మాట్లాడేది ఏంటి, నువ్వు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? అయ్యా, కాంగ్రెస్ పార్టీ ఇన్ని హామీలు ఇచ్చింది, నెరవేర్చలేదు, ఎప్పుడు నెరవేరుస్తారని ఖమ్మం వేదికగా అడిగాడు. రైతులు బాధపడుతున్నారు, నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నావు, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి నువ్వు రైతులను ఆదుకోవట్లేదు ఎందుకు అని అడిగితే అది ఆయన కోపం. అజయ్ గారు అన్నట్టు ఇవాళ అనేక మంది రైతులు రోడ్లు ఎక్కుతున్నారు, మక్కలకు రేటు లేక, వడ్లకు రేటు లేక. ఈ రాష్ట్రంలో మొత్తం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అట్టర్ ఫెయిల్యూర్ అయిన మంత్రి ఎవరైనా ఉన్నారంటే తుమ్మల నాగేశ్వరరావు గారు. రైతులకు యూరియా ఇవ్వలేనటువంటి సిగ్గుమాలిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. షాపుల్లో యూరియా లేదు కానీ యాపుల్లో ఉండేటువంటి గొప్పలు చెప్పేటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ రైతు కూడా డబ్బులు ఇస్తే ఆటోకి ఇంటికి యూరియా వచ్చే పరిస్థితి నుంచి పిఏసిఎస్ల ముందు లైన్లో నుంచోబెట్టి ఎండలో మగ్గి సొమ్మసిల్లి కింద పడి హాస్పిటల్కు తీసుకుపోయినటువంటి దౌర్భాగ్య మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. ఆయన అనేక విషయాలు చెప్తా ఉన్నాడు. ఆయనకి ఏంటంటే జీవితం అంతా మొక్కుడు తొక్కుడు, ఇదే 2 సిద్ధాంతాలు అయినాయి. జీవితం మొత్తం మొక్కుడు తొక్కుడు చెప్పారు కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, తర్వాత రేవంత్ రెడ్డి. తన రాజకీయ అవకాశం కోసం ఏదైనా మాట్లాడు. ఆ రోజు కూడా కేసీఆర్ గారు తన మిత్రుడని ఆదరించి తీసుకొచ్చి మంత్రి చేసిన. ఈయన కూడా ఇప్పుడు 5వ 6వసారి మంత్రి చేసినా నేను లేకపోతే ఖమ్మం జిల్లా లేదని చెప్తున్నాడు. నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని మీడియా ద్వారా ఒకటి అడగదలుచుకున్నా. భారతదేశంలో అత్యంత వెనుకబడ్డబడిన మండలాల్లో తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం రూరల్ మండలం, కూసుమంచి మండలం. మరి నువ్వు అంతకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు, తెలంగాణ రాష్ట్రం రాకముందు 3 సార్లు మంత్రి పదవి ఎలగబెట్టావు. మరి ఎందుకు ఆ ప్రాంతానికి నువ్వు నీళ్ళు ఇవ్వలేకపోయావు? నువ్వు మైనర్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నావు, మేజర్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నావు. నీకు ఒక భక్తరామదాసు కట్టాలనే ఆలోచన నీకు మనసులో రాలేదా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
రికార్డు టైంలో మొట్టమొదటి ప్రాజెక్టును పూర్తి చేసింది భక్తరామదాస్ ప్రాజెక్టు అంటాడు. ఖమ్మం జిల్లాలో ఏమి అభివృద్ధి చేయలేదు, జరగలేదని అంటాడు. అరే నువ్వే మంత్రిగా ఉన్నావు కదా, కేసీఆర్ గారు నీతోనే కదా ఆ పని చేయించింది, నీకే కదా డబ్బులు ఇచ్చింది, తుమ్మలా త్వరగా చెయ్యి అని చెప్పింది నీతోనే కదా. ఎన్నిసార్లు దాని మీద రివ్యూ పెట్టింది కేసీఆర్ గారు. ఎప్పుడో కాకతీయులు తవ్వినట్టు నీకు పాలేరు రిజర్వాయర్ కెనాలు, పాత కెనాలు కనీసం పూడిక తీసే పరిస్థితి లేకపోతే 74 కోట్ల రూపాయలు కేటాయించి నేలకొండపల్లి కెనాల్ని ఆధునీకరించింది కేసీఆర్ గారు. నువ్వేగా మంత్రిగా ఉంది అంటే నీకు గుర్తులేదా? అల్జీమర్స్ ఏమైనా వచ్చినాయా? అర్థం కావట్లేదు. ఇంక అంటాడు సీతారామ ప్రాజెక్టు నా కలల ప్రాజెక్టు అంటాడు ఒక పక్క, ఇంకో పక్కన దాని పర్మిషన్ లేవు అంటాడు. అరే పర్మిషన్ లేవు కరెక్టే, నువ్వే కదా మంత్రి, ఆ రోజు నువ్వే కదా జిల్లా మంత్రిగా ఉంది, నువ్వే కదా కేసీఆర్ గారి మంత్రివర్గంలో, మంత్రివర్గ నిర్ణయంలో కూడా నువ్వు భాగస్వామివి. ఆ ప్రాజెక్టు కట్టాలి, ఆ ప్రాజెక్టుకి ఇంత వ్యయమైందని అంచనాలు వేసిన దాంట్లో కూడా నువ్వే, ప్రధాన పాత్ర నీదే. డిజైనింగ్లో కూడా నువ్వే, నీ ఇంటి దగ్గర కూర్చొని బేగంపేట నీ యొక్క క్వార్టర్లో కూర్చొని ఇంజనీర్లను పిలుచుకొని సిఎల్ని పిలుచుకొని నువ్వే డిజైన్ చేసావు. దాన్ని కేసీఆర్ గారు చేయలే, నీకే అప్పచెప్పాడు బాధ్యత, నువ్వే ఫైనల్ చేశావు. మరి రోళ్లపాడుకి వెళ్ళి ఫౌండేషన్ స్టోన్ వేశారు, ఈ రోజుకి ఆ ఫౌండేషన్ స్టోన్ ఉంది. ఆ ఫౌండేషన్ స్టోన్ మీద తుమ్మల నాగేశ్వరరావు, కేసీఆర్ గారితో పాటు తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు కూడా ఉంది. మరి అనుమతులు లేని ప్రాజెక్టుకి ఫౌండేషన్ ఎట్లా వేసావని సమాధానం చెప్పాలని తుమ్మలని మీడియా ద్వారా అడుగుతా ఉన్నా. ఓకే పనులు ఏం పూర్తి కాలేదంటున్నావు, ఓ పక్క డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ కంప్లీట్ కాలేదంటున్నావు. నేను సవాల్ ఇస్తున్నా, 93.67% వర్కులు పూర్తయినాయని నేను చెప్తున్నాను. ఇదే విషయం మీద బీఆర్ఎస్ హయాంలో పూర్తయినాయి, అసెంబ్లీలో కౌన్సిల్లో రెండిట్లో ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. డిస్ట్రిబ్యూటరీ వర్కులు మాత్రమే మిగిలిపోయిన ఉన్నాయి. ఈయనకి ఏందయ్యా అంటే డీలిమిటేషన్ అవుతుంది, సత్తుపల్లి మళ్ళీ జనరల్ అవుతుంది, సత్తుపల్లికి నీళ్లు తీసుకో తొందరలో బీఆర్ఎస్ పూర్తి చేసిన కెనాల్కి లింక్ కెనాల్ కట్టాడు. జూలూరుపాడు నుంచి ఏనుకూరు వరకు 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొని యుద్ధ ప్రాతిపదికన దాన్ని సత్తుపల్లికి నీళ్లు తీసుకెళ్తే నా క్రెడిట్ నేను దక్కితే రేపు జనరల్ అయితే మళ్ళీ పోటీ చేయొచ్చు అనే ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదికన 200 కోట్లు కేటాయి, దాంట్లో కూడా 12% కమిషన్ నొక్కేశారు జిల్లా మంత్రులు. ఇది వాస్తవం. మళ్ళా చెప్తాడు గోదావరి జలాలు తీసుకొచ్చి వైరా రిజర్వాయర్ నింపినండి. మరి మాకు అర్థం కావట్లే, ఆయన బ్యాలెన్స్లో ఉన్నాడా లేడా అర్థం కావట్లేదు. వైరా రిజర్వాయర్కి నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి నేను అడుగుతున్నాను. వైరా చుట్టుపక్కల ఉన్నటువంటి వైరా పట్టణం కానీ ఆ రిజర్వాయర్ పక్కన ఉన్న గ్రామాల్లో ఏ గ్రామంలో ఉన్న ఒక్కళ్ళతోని వైరా రిజర్వాయర్ గోదావరి జలాలతో నిండిపోయినాయి అంటే నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా. అన్ని అబద్ధాలు. ఆయన ఓపెన్ చేసి మరి ప్రాజెక్టుకి పర్మిషన్ లేదన్నారు, సిడబ్ల్యూసి పర్మిషన్ లేదన్నారు, ఇతర ఎన్వైర్మెంటల్ పర్మిషన్ లేదన్నారు. సరే ఓకే బీఆర్ఎస్ తప్పు చేసింది అనుకుందాం, నీవేం చేసినావు? నువ్వు ముఖ్యమంత్రిని తీసుకెళ్ళి రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఈ జిల్లా మంత్రులను తీసుకెళ్ళి మోటార్ లాంచ్ చేసి ఆ నీళ్ళు నెత్తిన జల్లుకొని పూలు జల్లుకున్నది. ఎవరు పెట్టారు ఆ మోటార్లు? ఎవరు కట్టారు ఆ ప్రాజెక్టు? నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడికి? అంటాడు బయ్యారం రిజర్వాయర్ మేము చేద్దాం అనుకున్న డీలింక్ చేశారు కేసీఆర్. ఎందుకు అబద్ధాలు ఆడతావు? డీలింక్ చేసిన నువ్వు అంటున్నావు, నువ్వే కదా ప్లాన్ చేసింది, నువ్వే కదా అక్కడి నుంచి పోవద్దు మా సత్తుపల్లికి నీళ్లు పోవాలి, బయ్యారానికి నీళ్లు పోతే ఇబ్బంది అయితే సత్తుపల్లికి ముందు నీళ్లు పోవాలని చెప్పింది నువ్వు. పాలేరుకు లేదు. కేసీఆర్ గారు ఒక పెద్ద మనసుతోని ఎక్కడ కూడా దీన్ని డిస్టర్బెన్స్ చేయొద్దు, డైరెక్ట్ పాలేరుకు నీళ్ళు తీసుకొస్తే పాలేరు రిజర్వాయర్ని స్థిరీకరించి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఆయకట్టు కింద ఉన్నటువంటి ఆ యొక్క భూములన్నిటికి కూడా నీరు సరఫరా చేయాలని, బ్యాక్ వాటర్ నల్లగొండ జిల్లా తాగునీటి అవసరాల కోసం, అట్లాగే మహబూబాద్ జిల్లా తాగునీటి అవసరాల కోసం కేటాయించాలి, ఈ యొక్క పాలేరు రిజర్వాయర్కి లింక్ చేయాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్లాన్ పెడితే దాన్ని గండి కొట్టింది తుమ్మల నాగేశ్వరరావు గారు. ఈయన హరీష్ రావు గారి గురించి మాట్లాడతాడు. హరీష్ రావు గారికి నీకెక్కడ పోలిక? నాన్ స్టాప్గా 7 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి హిస్టరీ హరీష్ రావు గారిది. తన రికార్డును తనే బ్రేక్ చేసుకున్నటువంటి హిస్టరీ హరీష్ రావు గారిది. నీదెక్కడ? నీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ